డేటా చోరీకి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇరు రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రజల డేటాను చోరీ చేసి రాజకీయ లబ్ధి కోసమే డేటాతో ఆడుకుంటున్నారని కూడా ఇప్పటికే యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా మనతో మాట్లాడిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సార్ చెప్పండి, డేటా చోరీకి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ అర్థమైన స్థితిలో అయోమయంలో ఉన్నారు. తమ ఓటు ఉందో లేదో తెలుసుకునే పరిస్థితిలో ప్రతిరోజు ఓటు చెక్ చేసుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే? కారణం ఏమంటే ఇవాళ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏది ఏమైనా సరే అధికారానికి రావాలి, అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పోయినసారి నాకు అధికారం రావాల్సింది రాకుండా పోయింది, ఈసారి ఖచ్చితంగా అధికారానికి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. మరో మాటలు చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు. మనం గతంలో చూసేవాళ్ళం, ఓట్లు దొంగ ఓటు చేర్పించుకున్నాడని, ఒకే ఓటరు 2-3 చోట్ల ఓట్లు నమోదు చేయించుకున్నాడని చూసాం. కానీ మొదటిసారి ఓట్ల తొలగింపు కూడా చేస్తున్నారు. అది కూడా లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది మొట్టమొదటిసారి ఇప్పుడే తెలుస్తూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా చాలా ఓట్లు లేకుండా పోయినాయని చెప్పి అప్పుడు పోలింగ్ సందర్భంలో చాలామంది కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ గారు కూడా దానిపైన సారీ చెప్పాడు. ఇవాళ ఏమంటే ఇక్కడ కూడా సేమ్ తెలంగాణలో ఏ రకంగా ఓట్లు లేకుండా చేశారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఓట్లు లేకుండా చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా పౌరులకు సంబంధించిన డాటా అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఐటీ గ్రిడ్ సంస్థ యొక్క ఒక ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టుకొని తద్వారా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. పైగా నా డేటా అంతా కూడా చోరీ చేశారంటున్నాడు. అసలు నీవే రకంగా సేకరించావు, దానికి సమాధానం నువ్వు చెప్పాలి. నీవేనా నీ పార్టీకి సంబంధించిన వాళ్ళం అంటాను. నీ పార్టీ వాళ్ళు 3,60,00,000 మంది మీ పార్టీ వాళ్ళు కాదు కదా. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఓటర్ యొక్క పూర్వాపరాలన్నీ కూడా సేకరించి నీ డేటాలో పెట్టుకొని నేను నా పార్టీదంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా దిగజారి వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళ అగ్నికి ఆజ్యం పోసే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక దుష్ట పాత్ర పోషిస్తూ ఉన్నాడు. పైగా వీరు ఎంత దూరం పోయారంటే ఇవాళ తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరంతటి వారు సౌఖ్యంగా వారు జీవిస్తూ ఉంటే వారిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా పోలీసుల మధ్య కూడా వివాదాలు రేకెత్తిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ సిట్ వేశాడు, ఇక్కడ ఈయన సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. కాబట్టి రేపొద్దున బార్డర్లో ఆ పోలీసులు ఈ పోలీసులు కొట్లాడుకునే ఒక పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక దుష్ట ఆలోచన ఇందులో దాగి ఉంది. కాబట్టి అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరు కూడా వాళ్ళు లోతుగా ఆలోచించాలి. ఆ రకంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదేమైనా సరే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇద్దరిని ఓడించాలి. జనసేన, సిపిఐ, సిపిఎం, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, సిపిఐ, సిపిఎం మేమందరం కూడా కలిసి ముందుకు సాగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఆదరించాలి, కొత్త రాజకీయాలకు ఊపిరిపోయాలి. ఆ రకంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో నూతన మార్పుకు శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ఒక పక్క జగన్, కేసీఆర్ కలిసి మా డేటాను చోరీ చేశారని చంద్రబాబు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం చోరీ చేశారని కేసీఆర్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాలు కూడా ఇద్దరు సిట్టు వేసుకోవడం జరిగింది. మొత్తంగా దీనికి ఈ నిందితులు ఎవరంటారు? ఖచ్చితంగా ఇందులో ఎవరైతే పాల్పడినారో వాళ్ళందరిపైన కూడా కఠినంగా చర్యలు చేపట్టాలి. అందుకోసం న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణ జరిపించడం ద్వారా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే మా 3 పార్టీల సమావేశం జరిగే క్రమంలో ఈ అంశంపైన లోతుగా చర్చిస్తాం. మా 3 పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన 3 పార్టీలు ఒకే వైఖరి తీసుకొని ప్రజల ముందు వీరిద్దరిని కూడా ఎండగడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా లక్షల సంఖ్యలో నమోదైన ఫామ్ 7 అప్లికేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులే కాకుండా ఇరు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తుల పేర్ల మీద నమోదయ్యాయి. అంటే ఈ విషయంలో బయట రాష్ట్రాల వ్యక్తులు కూడా ఏమైనా హస్తం ఉందండి? ఖచ్చితంగా దీంట్లో బయట రాష్ట్రాలు లేదా మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనే సమస్య లేదు. ఇందులో ఒకటి అక్రమాలకు పాల్పడేవాళ్ళు, అక్రమాలను అరికట్టే వాళ్ళే. అక్రమాలకు పాల్పడేవారు వారు ఎవరైనా సరే, వారు ఎక్కడి నుంచి పాల్పడినా ఖచ్చితంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం అనేది అతి ముఖ్యమైనది. నేను ఓటే లేకుండా తొలగిస్తాను, నీ ప్రాథమిక హక్కుకే భంగం కలిగిస్తానంటే ఖచ్చితంగా దాన్ని ఎవరైనా సరే
సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వారు ఎంతటి పెద్దవారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డాటా చోరీ కేసులో కూడా ఎవరైనా సరే అక్రమంగా డాటా కలెక్ట్ చట్ట పద్ధతిలో కాకుండా చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే ఇచ్చేశారో వారిపైన కూడా కఠినంగా చర్యలు ఉన్నాయి. ఇదంతా ఎలా ఉంటే హీరో శివాజీ కూడా బయటకు వచ్చి చంద్రబాబుకి ఏం తెలియదు, చంద్రబాబు మీద కుట్ర చేయడానికి కోసం మాత్రమే ఈ డేటా చోరీకి సంబంధించి చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించే ఇప్పటికే ఆపరేషన్ డేటాను ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఓకే, చిన్నది రాజకీయ నాయకులు చెప్తాం. అయితే మొత్తంగా డేటా చోరీకి సంబంధించి రెండు రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రజలను అమాయకులు చేసే వాళ్ళు రాజకీయ కుట్రలు చేపడుతున్నారు కూడా రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ, విజయవాడ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.